ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనం యోనా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు పాఠం చెప్పుకోబోతున్నాము. సావధానంగా వినండి. అంతటా యెహోవా వాక్కు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేసే సమాచారము దానికి ప్రకటన చెయ్యి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నీనెవె పట్టణానికి వెళ్ళాడు. నీనెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరిస్తూ ఇక 40 దినాలకు నీనెవె పట్టణము నాశనమవుతుంది అని ప్రకటన చేయగా, నీనెవె పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము సాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీది నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. శ్రోతలు వింటున్నారా? దేవుడు యోనాకు మరో తరుణం అనగా రెండో అవకాశం ఇస్తున్నాడు. యోనా ఈసారి దేవుడు చెప్పినట్లే నీనెవెకు వెడుతున్నాడు. నీనెవె పట్టణంలో అందరూ పశ్చాత్తప్తులయ్యారు. అసలు యోనా ప్రయాణంలో గమ్యస్థానం నీనెవె. దేవుడు యోనాను అక్కడికే వెళ్లమన్నాడు. చేప యోనాను కక్కివేసింది. యోనా భూమి మీద సజీవుడై నిలిచాడు. నీనెవె దిశగా పయనం కొనసాగిస్తున్నాడు. ఈ ప్రయాణం మొదలయ్యేటప్పటికి 2 అధ్యాయాలు అయిపోయాయి. ఇది 3వ అధ్యాయం. ఇంతవరకు అతని ప్రయాణం చిత్ర విచిత్రంగా కొనసాగింది. ఓడలో నుండి సముద్ర గర్భంలోకి, అక్కడి నుండి చేప కడుపులోకి, అక్కడి నుండి భూమి మీదికి, మళ్లీ అక్కడి నుండి నీనెవెకు. తర్షీషు దిక్కుగా పోతున్న యోనా ప్రయాణాన్ని ఒక చేప కొత్త మలుపు తిప్పింది. పెడదారి పట్టిన యోనాను ఒక మీన సరైన దారికి మరల్చింది. ఈ అధ్యాయం ప్రారంభంలో యేసు ప్రభువు చెప్పిన మాట. లూకా సువార్త 11వ అధ్యాయం 30వ వచనాన్ని మనం జ్ఞాపకముంచుకోవాలి. యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉంటాడు. గమనించండి, దేవుడు రెండో తరుణమిస్తాడు. యోనాకు రెండోసారి దేవుడు పిలిపిచ్చాడు. యెహోవా వాక్కు రెండోసారి యోనాకు ప్రత్యక్షమైంది. ఈసారి యోనా విధేయుడయ్యాడు. యోనా రెండోసారి కూడా వినకపోతే తిరిగి యొప్పేకు పోయి మరల తర్షీషుకు టిక్కెట్టు కొని ఓడ ఎక్కితే ఏమయ్యేది అంటారా? మళ్లీ చేప వచ్చి యోనాను మింగేదే. కాని యోనా దేవుని మాట ఈసారి వెంటనే విన్నాడు. ఆ ప్రకారమే చేశాడు. యోనా గొప్ప పాఠం నేర్చుకున్నాడు గదా. అందుకే దేవుడు చెప్పటంతోనే నినెవెకు వెళ్లిపోయాడు. తప్పిపోయిన కుమారుడి కథ మరోసారి జ్ఞాపకం చేసుకుందాము. కొంచెం ఊహించండి.
అతడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాక మళ్లీ అతడు దూరదేశానికి వెళ్లిపోతే ఏమై ఉండేది అంటారా? అయినా అంత దూరం అతడు వెళ్లలేదు. ఎందుకని? అతడు తండ్రికి కుమారుడు. మళ్లీ పందుల మందలోకి చస్తే పోడు, చచ్చినా పోడు, పోనే పోడు, అంతే. దేవుని బిడ్డలు అధాటున పాపంలో పడవచ్చు గాని వారు పాపంలో ఉండిపోరు, అందులో జీవించరు. పందుల మందలో పందులుంటాయి, కుమారులు తండ్రి ఇంట్లో ఉంటారు. ఇది నగ్న సత్యం. దీనిని ఎవరూ కాదనలేరు. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమైంది. ఒకసారి మనము తప్పిపోయినా మన దేవుడు మరో తరుణమిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండో తరుణమిచ్చే దేవుడు మన దేవుడు. ఒకవేళ మూడో తరుణం కూడా ఇస్తాడు. ఆయన దీర్ఘశాంతము గలవాడు. ఎవరూ నశించకూడదని ఆయన ఉద్దేశ్యం. నీవు ఆయన బిడ్డవైతే ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. అలాగని ఆయన దీర్ఘశాంతాన్ని శోధించకూడదు. యోనాకు మరోసారి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. దేవుడిలాగా ఈ విధంగా మరో తరుణం ఎవరిస్తారు? బ్యాంకులో అధికారి అందులోని పైకమంతా తీసుకుని పరారి అయిపోయి 3 నెలల తర్వాత వచ్చి క్షమించండి, రెండో తరుణమివ్వండి అంటే ఇస్తారా? ఇవ్వరు. అతనితో తెగదెంపులు, అంతే. కాని దేవుడు రెండో తరుణమిస్తాడు. పాత నిబంధనలోని గోత్రకర్త యాకోబును చూడండి. ఎన్నిసార్లు అతడు తప్పిపోయాడంటారు. నిజంగా యాకోబు దేవుని దీర్ఘశాంతాన్ని పరీక్షిస్తున్నాడా అనిపిస్తుంది. దేవుడు యాకోబును విడువలేదు. యాకోబు ఉపాయశాలి. తన స్వంత శక్తియుక్తులతో సాధించాలనుకున్నాడు. లాబాను మామతో పనిచేస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేశాడు. యాకోబు ఏం చేశాడు? లాబాను వద్ద నుండి పారిపోయాడు. దూరంగా వెళ్లిపోదామని చూచాడు. తన సోదరుడైన ఏశావుతో, మామ అయిన లాబానుతో విరోధం పెట్టుకున్నాడు. అయితే యాకోబు దైవజనుడు. వారితో జగడాలు ఎలా పెట్టుకోగలడు? యాకోబుకు దైవసేవ అంటే ఎంతో అభిలాష. అయితే అతని ప్రవర్తన ఏమీ బాగాలేదు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే యాకోబు హతమైపోయేవాడు. పెనూయేలులో ఆనాటి రాత్రి యాకోబుతో దేవుడు పెనగులాడాడు. పెనగులాడింది దేవుడు, యాకోబు కాదు. యాకోబుకు ఇద్దరున్నారు శత్రువులు, లాబాను, ఏశావు. యాకోబు ఆ రాత్రి గొప్ప పాఠం నేర్చుకున్నాడు. దేవుడు యాకోబు తుంటి మీద దెబ్బ కొట్టాడు. యాకోబు దేవుని కాళ్ల మీద పడి, నీవు నన్ను దీవిస్తేనే కాని నిన్ను విడువను అని పట్టుపట్టాడు. ఆ రోజు నుంచి యాకోబులో గొప్ప పరివర్తన వచ్చింది. ఈజిప్టులో తన అంతిమ దశలో యోసేపు కుమారులను దీవించాడు. ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనంలో యాకోబు మనుమలను ఆశీర్వదిస్తూ అన్నాడు, సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. చివరి రోజుల్లో యాకోబు ఎంత సాత్వికుడైపోయాడో ఈ మాటలను బట్టి మనము గ్రహించగలం. ఇప్పుడు యాకోబు దేవుని మీదనే ఆధారపడుతున్నాడు. ఆ తరువాత దావీదు సంగతి చూడండి. అనేక మంది దావీదును విమర్శించేవారున్నారు. దావీదు దేవుని హృదయానుసారి ఎలా అవుతాడు అని ఎవరో అడిగారు. దావీదు వ్యభిచరించాడు, హత్య చేశాడని దేవునికి తెలియదా అంటూ కొందరంటారు. గమనించండి, దావీదు ఈ పాపాలు చేసినందుకు ప్రతిఫలం పొందాడు. అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు ఎంత ఏడ్చాడో జ్ఞాపకం చేసుకోండి. అబ్షాలోమే తన సింహాసనానికి వారసుడు అనుకున్నాడు. కాని అబ్షాలోమే తన తండ్రికి ద్రోహం తలపెట్టాడు, హత్య గావించబడ్డాడు. నా కుమారుడా అబ్షాలోమా అంటూ
గుండెలు వ్రయ్యలయ్యేలా విలపించాడు. 2 సమూయేలు 18:33 అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును. నా కుమారుడా అబ్షలోమా అని దావీదు ఏడ్వసాగాడు. అబ్షాలోము దేవుణ్ణి ఎరగడు, అతడు చచ్చి నరకంలో పడ్డాడే అనే బాధతో దావీదు కుమిలి కుమిలి ఏడ్చాడు. దావీదు తాను పశ్చాత్తప్తుడై దేవుని క్షమాపణ పొందాడు. కీర్తనలు 51:12 నీ రక్షణానందము నాకు మరల పుట్టించు. దావీదు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో చూడండి. దావీదు తన హృదయానుసారి అని దేవుడు చెప్పాడంటే అతని వినయశీలం, పాపానికి పశ్చాత్తప్తుడవటమే కారణం. దావీదు ఒకసారి పడిపోతే దేవుడు మరో తరుణమిచ్చాడు. నీకు నాకు దేవుడు తన దీర్ఘశాంతమును బట్టి ఎన్నో తరుణాలు ఇవ్వలేదా? సీమోను పేతురుకు ప్రభువు ఎన్నో తరుణాలిచ్చాడు. అది ఆయన దీర్ఘశాంతాన్ని సూచిస్తుంది. ప్రభువును ఎరుగను అని 3 సార్లు అన్నాడు. ప్రభువు పేతురు కన్నులలోకి చూచినప్పుడు పేతురు గోడుగోడున ఏడ్చాడు. యేసు ప్రభువు పునరుత్థానుడైన తరువాత పేతురుకు కనిపించాడు. పేతురు ప్రభువు పెట్టిన ప్రేమ పరీక్షలో గెలిచాడు. తిరిగి తన అపోస్తలిక సేవను పునరుద్ధరించుకున్నాడు. దేవుడు ఈ విధంగా పేతురుకు మరో తరుణమిచ్చాడు. నీవైనా ఎవరైనా ప్రభువు దగ్గర పాపాన్ని ఒప్పుకొని ఆయన నుండి క్షమాపణానుభూతి పొంది ఉంటే ఆయన నీకు మరో తరుణమిస్తాడు. యోహాను మార్కు అనే యువకుడు మీకు జ్ఞాపకమున్నాడా? మొదట్లో అతనెంతో పిరికివాడు. పౌలుతో సువార్త సేవకు వెళ్లకుండా మానేశాడు. బర్నబా అతణ్ణి తీసుకువెడదామంటే పౌలు కాదు కూడదు, అతణ్ణి రానియ్యను అన్నాడు. అయితే పౌలు తన అభిప్రాయం తరువాత మార్చుకున్నాడు. ఎందుకంటే దేవుడు యోహాను మార్కుకు మరో తరుణం ఇవ్వగోరాడు. పౌలు రాసిన హంసగీతిక 2 తిమోతి పత్రిక అందులో 4:11 పౌలన్నాడు, మార్కును వెంటబెట్టుకరా, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. చూచారా, యోహాను మార్కుకు దేవుడు మరో తరుణమిచ్చాడు. నీవు ఒకసారి తప్పిపోతే దేవుడు మరో అవకాశమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు ఒకసారి పోగొట్టుకున్న తరుణాన్ని దేవుడు మరల ఇస్తాడని మనం గుర్తించాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు గదా. తిరిగి వచ్చిన కుమారుణ్ణి తండ్రి తిట్టలేదు, కొట్టలేదు, గొప్ప విందు చేశాడు. అతణ్ణి కావలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. తన వద్దకు వచ్చిన వ్యక్తిని ఆయన ఎంతమాత్రమూ తోసివెయ్యడు. ఇప్పుడు యోనా నీనెవేకు వచ్చాడు. అది పాపభూయిష్టమైన పట్టణం. ఆ పట్టణం పట్ల దేవుని కృప ఎంత విస్తరించిందో చూడండి. ఆ పట్టణానికి దేవుడు తన ప్రవక్తను పంపాడు. ఆ పట్టణంలో ప్రపంచం మొత్తంలోకి గొప్ప ఉజ్జీవం వచ్చింది. ప్రజలు దేవుని వైపునకు మరలారు. అదే ఉజ్జీవం. పెంతెకొస్తునాడు కూడా ఇంత గొప్ప ఉజ్జీవం రాలేదనిపిస్తుంది. అది మహా ఉజ్జీవం. పెంతెకొస్తునాడు 3,000 మంది రక్షించబడ్డారు. నీనెవె పట్టణం ఊరు ఉగము మారు మనస్సు పొందింది. అందరికీ పశ్చాత్తాపం కలిగింది. దేవుని ఆత్మ నీనెవె పట్టణంలో బలంగా పనిచేశాడు. పాత నిబంధనలో సంఘం ఇంకా ఉనికిలోకి రాలేదు. అప్పుడు నీనెవెలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. తిరిగి సంఘం ఎత్తబడిన తరువాత మరో మహా ఉజ్జీవం రాబోతోంది. దేవుడు పూర్తిగా సంఘం మీదనే ఆధారపడి ఉన్నాడు అనుకుంటున్నారా? దేవుని ప్రణాళికలో సంఘం ఒక భాగం అంతే. శ్రోతలు వింటున్నారా? సంఘం క్రీస్తు యొక్క వధువు గనుక ఆయన సంఘమైన మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు అతి సన్నిహితంగా ఉంటాము నిజమే.
కాని సంఘము ఉనికిలోకి రాకముందు ఆ మాటకొస్తే మానవుడు ఈ భూమి గడ్డ మీద కాలు మోపక ముందు కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఈ రోజున ఆయన ప్రణాళిక ఏమిటనుకుంటున్నారు? లోకంలోని ప్రతి జాతి నుండి, ప్రతి తెగ నుండి, ప్రతి భాష మాట్లాడే ప్రజల నుండి దేవుడు తన కోసమై మనుష్యులను పిలుస్తున్నాడు. ఈ యుగ సమాప్తి సమీపమవుతోంది. ఈలోపుగా దేవుని వాక్యం అంతటా ప్రకటించబడాలి. ప్రతి ఒక్కరూ సువార్త వినాలి. అయితే విశ్వవ్యాప్తమైన ఉజ్జీవం రాబోతోంది. నీనెవెలోని ఉజ్జీవం దానికి ఒక సూచన. దేవుడు యోనాకు ఆజ్ఞాపించాడు, నీవు లే, నీనెవె మహాపురానికి వెళ్లి నేను చెప్పిందే నీవు ఆ పట్టణమంతటికీ ప్రకటించు. అది నీనెవె మహానగరం. దాని దోషం దేవునికి రోషం తెప్పించింది. దానికి దుర్గతి కలుగుతుంది. 20,000 మంది కంటే ఎక్కువ జనాభా గల పట్టణం, కుడి ఎడమలు ఎరుగని ప్రజలు. దేవుడెంతో విచారపడి తన ప్రవక్తను అక్కడికి పంపుతున్నాడు. మహానగరమనగా మహాపాపులున్న నగరం. 2.5 మైళ్ల పొడవు, 1.25 మైలు వెడల్పు గల పెద్ద నగరం అది. ఈ పట్టణము చుట్టూరా నదులున్నాయి. టైగ్రిస్ నది ఉంది. జబ్ అనే ఉపనది అందులో కలుస్తుంది. ఈ 2 నదుల మధ్య ఒక లోయ ఏర్పడి ఉంది. ఉత్తరాన పర్వత పంక్తి ఉంది. చుట్టూరా పర్వతాలు, నదులు ఉండడం చేత ఈ నగరం శత్రు దుర్భేద్యమై ఉంది. టైగ్రిస్ నదీ తీరాన నిర్మించబడిన పట్టణమిది. జబ్ టైగ్రిస్ నదీ సంగమంలో కలాహ అనే చోట నిమ్రోదు అనే నియంత యొక్క అవశేషాలు కనిపిస్తాయి. నీనెవేకు దక్షిణ దిశగా 20 కిలోమీటర్ల దూరంలో కలాహ అనే స్థలం ఉంది. ఖొర్సాబాదు అనే నగరం నినెవేకు ఉత్తరాన జబ్ నదికి పైగా ఉంది. నినెవే మహానగరమని యోనా పేర్కొన్నాడు. ఇది ప్రాకారములు గల పట్టణం. శత్రువులు ముట్టడించినప్పుడు రాజప్రముఖులు దాక్కునేందుకు అనువైన ఆశ్రయమిది. నినెవే ప్రాకారంలో మరో 2 పట్టణ ప్రాకారాలున్నాయి. వాటి పేర్లు కలాహ, ఖొర్సాబాదు. అష్షూరు రాజ్యానికి నినెవే ముఖ్య స్థలమైంది. నినెవేను ఏ శత్రువు ముట్టడించజాలడు. అయితే ఈ మహానగరం వరదల వల్ల మునిగిపోయి ఆ విధంగా అంతరించిపోయింది. ఆదికాండం 10వ అధ్యాయం 11, 12 వచనాలు. నిమ్రోదు అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవేను, రహోబోతీరును, కాలహును, నీనెవేకును కాలహుకును మధ్యనున్న రెసెమును కట్టించాడు. ఇదే ఆ మహాపట్టణం. దేవుని వాక్యములో పలుచోట్ల ఈ నీనెవె మహానగరం పేర్కొనబడింది. రాను రాను ఆ ప్రాంతమంతటికీ నీనెవె అనే పేరే వచ్చింది. ఈ పట్టణ ప్రాకారం చుట్టుకొలత 27 మైళ్లు. నీనెవే పట్టణ విస్తీర్ణమే కాదు, చెడుతనంలో కూడా నీనెవే మహానగరమే. రకరకాల పాపాలకు ఈ నగరం పెట్టింది పేరు. ఆమోసు, హోషియా ప్రవక్తలు ఈ పట్టణమును గురించిన శాపవచనాలు పలికారు. వీరి సుఖభోగ విలాసాలు, లైంగిక పాపాలు, వీరి అసభ్యత, వినోద కార్యక్రమాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, నిర్దేవ మనస్తత్వం చెప్పశక్యం కాదు. తాగుబోతుతనానికి నినెవే ప్రసిద్ధికెక్కింది. విగ్రహారాధన మరీ విపరీతం. వారి క్రూరత్వం అమానుషం. వారిది రాక్షస ప్రవృత్తి. అవినీతి, అశ్లీలం ఎక్కడ చూచినా ఆ ప్రాంతమంతటా వికృతమై కానవస్తాయి. మద్యపానం, వ్యభిచారం ఆ ప్రాంతానికి సహజాతం. ఇలాంటి మహానగరానికి ప్రవక్త అయిన యోనా వచ్చాడు. దేవుడే అతణ్ణి పంపాడు. దేవుని మాట చొప్పున యోనా వెళ్ళాడు. అక్కడ దేవుని తీర్పును ప్రకటించాడు, ప్రవచించాడు.
మొదటిసారి తర్షీషుకు ప్రయాణం సమకట్టాడు. అది దేవుని ఆజ్ఞాతిక్రమం. ఇప్పుడు నీనెవేకు వచ్చాడు. దేవుని ఆజ్ఞను శిరసావహించాడు. ఆ ప్రాంతమంతా పర్యటించాలంటే అది 3 రోజుల ప్రయాణం. లక్షల కొలది జనాభా గల ప్రాంతం. యోనా వీధి ప్రసంగాలు చేశాడు. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు. మైకు లేదు, లౌడ్ స్పీకరు లేదు. ఎంత ప్రయాసపడ్డాడో ఏమో. రోజంతా తిరుగుతూనే ఉన్నాడు. సందుల్లో గొందుల్లో నిలిచి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ప్రజలను ఆకర్షించడానికి ఈ రోజుల్లోలాగా యోనా చౌకబారు పద్ధతులేమీ వాడలేదు. వాక్యం ప్రకటించాడు, అంతే. అతడు చనిపోయి బ్రతికి వచ్చిన ప్రవక్త. అదే ప్రత్యేక ఆకర్షణ. 3 రోజులు అతని భౌతిక కాయం మత్స్యగర్భంలో ఉండి బయటపడింది. యోనా అనుభవ సాక్ష్యం విని ప్రజలందరూ ఆశ్చర్యచకితులయ్యారు. చనిపోయిన యోనాను బ్రతికించి నీనెవేకు తెచ్చి అతని చేత మాట్లాడిస్తున్నాడు దేవుడు. పట్టణస్థులు ఎక్కడివారక్కడే తండోపతండాలుగా వచ్చి యోనా ప్రసంగాలు ఆసక్తిగా వింటున్నారు. రోమాపత్రిక 4వ అధ్యాయం 24, 25 వచనాలు. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసముంచిన మనకు యేసు నీతి ఆరోపించబడుతుంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా పరిగణించబడడానికి లేపబడ్డాడు. యేసుక్రీస్తునందలి ప్రత్యేక ఆకర్షణ పునరుత్థానమే. అలాగే యోనా ప్రకటించింది తీర్పు సందేశం. 40 రోజులకు నీనెవె పట్టణం నాశనమవుతుంది. నీనెవె వారు దేవుని యందు విశ్వాసముంచారు, ఉపవాసమున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, అప్పుడు నీ ఇంటివారు రక్షించబడతారు. అదే నాడు నేడు ప్రకటించబడాల్సిన రక్షణ సందేశం. దీన్ని అంగీకరించని వారికి తీర్పు. నీనెవె పట్టణస్థులు పశ్చాత్తప్తులయ్యారు, ఉపవాసమున్నారు. రక్షించబడిన బిడ్డలేం చెయ్యాలో అదే చేశారు. క్రియలు రక్షణకు ముందు పనికిరావు, విశ్వాసం కావాలి. రక్షించబడిన వారికి ఎన్నో కార్యక్రమాలుంటాయి. దేవునికి స్తోత్రం. పాఠం ముగింపులో ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మహిమగల ప్రభువా, నీ వాక్యమే సత్యము. నీ సత్యముతో మా శ్రోతలందరినీ ప్రతిష్ఠించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజున యోనా జీవితములోని ఒక ప్రాముఖ్య ఘట్టాన్ని పరిశుద్ధాత్మ మాకు పరిచయం చేశాడు. దాని ద్వారా మేము ఎన్నెన్నో పాఠాలు నేర్చుకున్నాము. దేవునికి అవిధేయులైన వారికి క్రమశిక్షణాత్మకమైన చర్యలు అవసరం, తప్పనిసరి. విధేయులైన వారికి ఆశీర్వాదాలెన్నో ప్రాప్తిస్తాయి. ఈ సత్యాన్ని మా హృదయాలపై ముద్రించినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సంతోషము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.